మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, 2025 అయిపోయింది, 2026కి వచ్చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా మకర రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మకర రాశి వాళ్ళు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్కి సంబంధించిన మనీ చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనీ ఎక్కడ లాస్ అవుతాం, బిజినెస్ లాసెస్ వస్తాయేమో, మనం అంటే పడలేని వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మనల్ని ఫినాన్షియల్గా వ్యాపారపరంగా మనకి ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తారేమో అనే భయంతో కూడా ఉంటారు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ ఒక్కరే అయిపోలేదు. మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషెస్, మీ రిలేటివ్స్, మీకు ఎవరైతే ఈ విషయంలో హెల్ప్ చేసి మీకు అండగా నిలబడతారో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అంటే కార్డ్ సజెషన్ ఏంటంటే, మీరు ఎలోన్ కాదు, మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఈ సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని బయటపడేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మొహమాటానికి పోయి నేనేంటి అడిగేది అనే ఈగోకి పోయి ఉండటం కంటే కూడా మీకు లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం ఫేస్ చేస్తున్నారో చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఈ టైంలో మీకు అవసరం, అది ఫినాన్షియల్ అయినా, ఒక హాస్పిటల్ విషయమైనా, ఏ విషయమైనా సరే మీ వెల్ విషెస్కి మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీలోనే దాచుకోకుండా. అలాగే ఎవరికైనా శిరీష, మనకి మదర్ సైడ్ నుంచి కావచ్చు, ఫాదర్ సైడ్ నుంచి కావచ్చు, ప్రాపర్టీస్ అనేవి స్ప్లిట్ చేసి ఇస్తారు, మనకి ఆస్తి ఇస్తారు కదా. అలా ఎవరికైనా సరే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు రాలేని ఆస్తి భాగం ఏదైనా ఉంటే, అంటే కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల కావచ్చు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, ఏ విషయం మీదైనా సరే మనకి రావాల్సిన ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక ఈ ఇయర్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాపర్టీ కోసం కావచ్చు, లేదా మనీ డిస్ట్రిబ్యూషన్ గురించి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది. అంటే ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి దూరంగా ఉన్న చుట్టాలని కలవటం, ఫ్రెండ్స్ని కలవటం, గెట్ టుగెదర్స్ పార్టీస్కి కూడా చాలా అటెండ్ అవుతూ ఉంటారనమాట. అంటే దూరంగా ఉన్న ఫ్యామిలీస్, అంటే చాలామంది ఇప్పుడు వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇండియాకి రావటం కానీ, అలాగే చాలామంది ఇప్పుడు గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసుకుంటారు. మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా మళ్ళీ తిరిగి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని కమ్యూనికేట్ చేసుకునే టైం అని కూడా చెప్పచ్చు. అలాగే బంధువులను కూడా కలుస్తూ ఉంటారు దూరంగా ఉన్న. అంటే జనరల్గా మనం అందరం కూడా వేరే వేరే ప్రొఫెషనల్గా వేరే ప్లేసెస్లో ఉంటాం కాబట్టి ప్రొఫెషనల్గా కూడా మనం మన ఫ్రెండ్స్ని, మన రిలేటివ్స్ని కలుసుకునే టైం అని కూడా చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని విషయాల్లో బాగా కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకు ముందు అనుకున్నాం, చాలామందికి చేంజ్ అవ్వాలి అని ఉంటుంది జాబ్లో, కానీ నేను ఇది మానేసి వెళ్ళి వెతుక్కోవడం మంచిదా, చేస్తూనే వెతుక్కోవడం మంచిదా, కంపెనీ మంచిదే బట్ శాలరీ సోసోగా ఉంది, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మనకు శాలరీనే ఇంపార్టెంట్ కదా, ఇలా రకరకాల ఆలోచనలో ఉంటారనమాట. అది ప్రొఫెషనలే కావచ్చు, పర్సనల్లే కావచ్చు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ విషయాల్లో కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఈ డెసిషన్ కరెక్టా కాదా అనే డైలమాలో ఉంటారు. అంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవటం మంచిదా, కొంచెం ఆన్ చేసుకుని ఒక ఇల్లు తీసుకొని చేసుకోవటం మంచిదా, లేకపోతే మేబీ అక్కడ వరకు వాళ్ళు వెయిట్ చేయకపోతే ఈ అమ్మాయినో అబ్బాయినో నేను మిస్ అవుతాను కదా అనే ఆలోచనలు కానీ, ఏదైనా సరే చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు. అండ్ ఈవెన్ వీళ్ళకి ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చినా అది తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యామిలీని వదిలి వెళ్ళటం ఇష్టం లేక, చిల్డ్రన్, ఏదైనా మేబీ ఫ్యామిలీ వీసా కంపెనీ ప్రొవైడ్ చేయకో, ఇలా చాలా డైలమాస్ ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి, ఒక క్రాస్ రోడ్లో ఉంటారు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎలా ఉందండి అక్క? మరి స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. కొంతమంది ఏంటంటే చూడడానికి సింపుల్గా అనిపించిన కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటారు ఎప్పుడు కూడా. అలాంటి వాళ్ళు ఏదైనా ఇన్నోవేటివ్గా సమ్ ప్రొడక్ట్ ఆర్ ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి, డిస్కవర్ చేసి అది ప్రపంచానికి చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మేబీ ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, సైన్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే. అంటే గ్రేట్ థింగ్ వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు కనుక్కునే ఇదిలో ఉంటారు అనమాట. చూడడానికి చాలా
సింపుల్గా కనిపించిన వాళ్ళ వర్క్ అనేది బియాండ్, సంథింగ్ బియాండ్, అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దిల్ వర్క్ హార్డ్. ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది, కానీ ఒకటి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు కదా, అంటే సెల్ఫ్గా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి శ్రీష. బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తూ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి 2026 చాలా బాగుంటుంది. కానీ సెల్ఫ్గా తన బిజినెస్ తను లీడ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం అన్సర్టన్గా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అక్క, ముఖ్యంగా వివాహం కాకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? లవ్ మ్యారేజ్కి అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంది. ఈ టైంలో మకర రాశికి సంబంధించి ప్యాచప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విడిపోయిన వాళ్ళు కలవటం, క్యాన్సర్ అయిన ఎంగేజ్మెంట్స్ మళ్ళీ రీప్యాచప్ అవ్వటం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అంటే ఇంకా వద్దు అనుకున్నవన్నీ కూడా మళ్ళీ తిరిగి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవటం, ఇంకా ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నవి మళ్ళీ ఓకే అనుకుని చేయటం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. లవ్ మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా చాలా ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇయర్ ఖచ్చితంగా శుభవార్త వింటారు. ముఖ్యంగా అక్క, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? బాగున్నాయి, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ చాలా మంచి పేరు వచ్చాయి. మకర రాశిలో ఉన్న వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వచ్చే టైం అని చెప్పచ్చు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి వాళ్ళకు కూడా చాలా బాగుంది. అండ్ అంటే జనాలకి చాలా దగ్గరగా ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు బాగా చేస్తున్నారేమో అనే ఒక ఇల్యూజన్, అంటే వీళ్ళు చేయనప్పటికీ ఈ వ్యక్తి అనే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు బాగా హైలైట్ అవుతూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా హైలైట్ అవుతూ ఉంటారు. ఇటు మీడియాలో కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఎక్కడైనా సరే చాలా హైలైట్ అవుతూ ఉంటారు, ఒక పవర్ఫుల్ పర్సన్ గా. అక్క, మరి ఓవరాల్ గా చూసుకుంటే ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుందండి? ఫినాన్షియల్ గా కూడా బాగుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఖర్చులు అనేవి చూసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే, అలాగే అన్నెసెసరీ ఫియర్స్ ఎక్కువ ఉంటాయి. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ మనీ స్టక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇచ్చే పర్సన్ అయినప్పటికీ కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల మీకు అవి లేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటేనే చేయండి, లేదంటే చేయొద్దు. హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటే? హెల్త్ పరంగా స్టేబుల్ గా ఉండగలుగుతారు, కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హెల్త్ పరంగా చూసుకుంటే మనకి లోయర్ బాడీ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే బ్యాక్ పెయిన్స్, స్పైనల్ ఇంజురీస్ కావనివ్వండి, క్రానిక్ పెయిన్స్ ఉంటాయి కదా, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఇలా క్రానిక్ ఉంటాయి కదా, అవి ఎక్కువ డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అక్క, ఓవరాల్ గా మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చెప్తారు? వీళ్ళకి రెమెడీస్ చెప్పాల్సి వస్తే మనకి అర్త్కి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా. జనరల్గా కుజుడు వేరు, భూమి వేరు, రైట్? సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే స్పెషల్లీ వరాహమూర్తి, వారాహి మాత, అంటే జనరల్గా వారాహి మాత ఉగ్రదేవత, కానీ వరాహస్వామి ఉంటారు కదా, వరాహి స్వామికి సంబంధించిన మంత్రాలు కావచ్చు, పూజ కావచ్చు, ఎక్కడైనా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకోవడం, అర్చన అలాంటివి చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లైఫ్లో ఒక స్టెబిలిటీ రావాలి అని అంటే ఆ స్టెబిలిటీ ఇచ్చేది ఖచ్చితంగా వరాహస్వామి. సో ఆ రకంగా వీళ్ళు వరాహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఓవరాల్గా 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.